ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఎవరిది తప్పు. సింహగిరిని చంద్రసేనుడు పాలించేవాడు. ఆయన కొడుకు విజయుడు గురుకులంలో అన్ని విద్యలు పూర్తి చేసుకున్నాడు. చుట్టుపక్కల గ్రామాలు చూడటానికి ఒకరోజు గుర్రం మీద బయలుదేరాడు. అదే దారిలో రామయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజు జోరున వర్షం కురవడంతో దారిమీది గుంతల్లో మొత్తం నీళ్లు నిలిచాయి. యువరాజు గుర్రం వేగంగా ఆ గుంతల్లోంచి వెళ్లేసరికి బురద నీళ్లు రామయ్య మీద పడ్డాయి. అది గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు విజయుడు. దాంతో రామయ్యకు చాలా కోపం వచ్చింది. అదే దుస్తులతో మహారాజు దగ్గరికి చేరుకున్నాడు. సభలో కూర్చున్న రాజు రామయ్యని చూసి, "ఏం జరిగింది? ఇంతకీ ఎవరు నువ్వు?" అని అడిగాడు. జరిగిందంతా వివరించాడు రామయ్య. విషయం తెలుసుకున్న రాజు యువరాజు వచ్చేవరకు అతన్ని అక్కడే ఉండమన్నాడు. వచ్చిన తరువాత ఇద్దర్నీ కూర్చోబెట్టి జరిగిందంతా చర్చించారు. అప్పుడు, "తప్పు నాదే మహారాజా, నెమ్మదిగా వెళ్లాల్సింది" అన్నాడు యువరాజు. "కాదు మహారాజా, ఈ తప్పు ఖచ్చితంగా మీదే" అన్నాడు రామయ్య. ఆశ్చర్యపోయిన రాజు, "ఎలాగో చెప్పు" అన్నాడు. "రహదారులు బాగున్నాయో లేదో కనుక్కుని, బాలేకపోతే బాగు చేయించాల్సిన బాధ్యత మీది. కాని మీరు అదేం చేయలేదు, కాబట్టి తప్పుమీదే కదా" అన్నాడు రామయ్య. అదంతా విని కాసేపు మౌనంగా ఉన్న మహారాజు, "ఇకనుంచి ఎప్పటికప్పుడు రాజ్యంలో పరిస్థితులు తెలుసుకుంటాను. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి బాటలన్నీ పరీక్షించి అవసరమైన చోట కొత్తవి వేయిస్తాను. ఇంకా ప్రజలకు అత్యవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేస్తాను" అంటూ రామయ్యను అభినందించాడు మహారాజు.